హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ నేను తంజాల్ మెస్కి వెళ్ళామండి. ఇది చాలా బాగుంది. ఇది టీసీ పల్లె దగ్గర వస్తుంది, మెయిన్ రోడ్ మీదే అనమాట. ఇంకా ఫుడ్ రేట్స్ కూడా పర్లేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. తలకాయ కూర, తర్వాత నాటుకోడి, చాలా వెరైటీస్ ఉన్నాయి. రాగి ముద్ద, ఇంకా వీళ్ళు అవుట్ సైడ్ కూడా మనకి క్యాటరింగ్ ఇస్తారనమాట. అంటే మనకి అవుట్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, పార్టీస్ ఏమి, వాటికి కూడా సప్లై చేస్తారంట వీళ్ళ సర్వీస్ అనేది. ఇదిగోండి, ఫైనల్గా చిన్నదే అనమాట రెస్టారెంట్, అదే మెస్, కానీ చాలా బాగుంది ఫుడ్. కాకపోతే ఇక్కడ ప్రైజెస్కి ఏమి బిల్ ఇవ్వరండి, మన హోటల్ బిల్స్ లాగా. ఓకేనా, ఫైనల్గా ఎంత అయిందంటే అది మీకు లాస్ట్లో చెప్తాను నేను. ఇంకా వీళ్ళ దగ్గర వెరైటీస్ ఏమున్నాయి, ఇగోండా అరిటాకులో భోజనం చక్కగా. ఒక్కోసారి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి కండి. కానీ ఇలా ట్రై చేసిన దగ్గర చాలా బాగుంటుందండి ఫుడ్, అదేంటో అర్థం కాదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గరేమో అంత మంచిగా అనిపించదు, ఎక్స్పెక్ట్ చేయని దగ్గరేమో చాలా బాగుంటుంది. వాళ్ళ ట్రీట్కి కూడా చాలా మంచిగా ఆ అబ్బాయి రిసీవ్ చేసుకున్నాడు. సేమియా పాయసం, అప్పడం, ఇదేమో నాటుకోడి కూర అండి. మా హస్బెండ్ వైట్ రైస్, నాటుకోడి కర్రీ చెప్పుకున్నారు. ఇది ఆవకాయ పచ్చడి, కానీ కర్రీస్ అన్నీ అలా వేస్తారంట. దానికి 40 రూపీస్ అండి. మనకి వద్దన్నా వాళ్ళు వినిపించుకోరనమాట, ఎందుకంటే అది వాళ్ళ ఇదనమాట, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ హోటల్ ఇది. అంటే వెజ్ కూడా ఐటమ్స్ వేసేస్తారు, అది 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి సొరకాయ కర్రీ, బంగాళదుంప కర్రీ, తర్వాత పప్పు, రసం, మజ్జిగ, వెరైటీస్ కూడా మంచిగానే ఉన్నాయండి. ఇది వంకాయ కర్రీ అండి, గ్రేవీది. నేనైతే నా చికెన్ బిర్యానీ చెప్పుకున్నానండి. అలా నేను ఇంకా చాలు అని చెప్పాను. ఇది క్యాబేజ్దండి, సారీ బంగాళదుంప కాదు, క్యాలీఫ్లవర్. ఇంకా మనకి అంటే ఇంక వాళ్ళు ఏంటంటే వాటితో పాటు అవుతున్నాయి కదా, వాళ్ళు లేకపోతే వెజ్ కూరలు తొందరగా ఇష్టపడరు కదా. సో అవి వండుకొని వేస్ట్ అయిపోతాయి. ఓకే, 40 రూపీస్ అదేం పెద్ద ఇది కాదు కదా, ఇట్స్ ఓకే, మనం ఎంతో పెడుతున్నాం. మాకైతే ఫైనల్గా వచ్చి నేను అన్నీ కొంచెం కొంచెం వేయించుకున్నానండి, ఎందుకంటే వీడియో కోసం అని చెప్పి. నేనైతే అన్నీ టేస్ట్ చూడలేదు, బిర్యానీ వంటుండగా ఇంకా అన్నం మనం టేస్ట్ చూడలేం కదా. బిల్ అయితే మాకు 540 రూపీస్ అయిందండి. మాకు నాటుకోడి కర్రీ ఉంది కదా, అది 180 రూపీస్ పడిందండి. రైస్ అనేది 50 రూపీస్. నా బిర్యానీ వచ్చి 200 చేంజ్, అంతేనండి. ఇంకా కర్రీస్ మీకు అర్థమైపోయి ఉంటుంది, 20 ఆర్ 40 అంతే. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది మేము వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. దుమ్ములు నాటుకోడి మాత్రం చాలా బాగుందని చెప్పాను, ఆయన తల ఊపుతున్నారు. ఇదిగోండి సేమియా పాయసం కూడా ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చిందండి. చికెన్ బిర్యానీకి ఒక ఎగ్, ఇంకా ఎగ్ మా హస్బెండ్కి వేసేసి, బిర్యానీ కూడా క్వాంటిటీ ఓకేనండి, మరి ఓవర్ కాదు, కానీ ఆ ప్రైస్కి ఓకే, వర్త్. ఈవెన్ వాళ్ళు అడగగానే వాళ్ళ వంటగది కూడా చూపించారండి, అసలు మంచిగా అనిపించింది అనమాట. అప్పడం అంతా నాకు మొత్తం నిండిపోయింది ఇది. బయట నుంచి వ్యూ అండి, తంజల్ మెస్. పక్కనే చికెన్ షాప్ కూడా ఉంది, అటంతా కుకింగ్ చేస్తున్నారు, ఇటంతా సిట్టింగ్ ఏరియా అనమాట. ఇది టీసీ పల్లె, చూసారా, మెయిన్ రోడ్డు. ఎన్ని పార్సల్స్ వెళ్తూనే ఉన్నాయండి కంటిన్యూస్గా. వీళ్ళ దగ్గర పొట్లంది సంథింగ్ అది ఫేమస్ అంట, చిట్టి అదేదో సంథింగ్, నేను ట్రై చేయలేదు, వాళ్ళు చూపిస్తారు చూడండి. అడగగానే లోపల వాళ్ళ ఇదిగోండి రెడ్ కలర్ షర్ట్ అబ్బాయి ఉన్నాడు కదా, తనంతా చూపించాడు అనమాట, చక్కగా కిచెన్ అంతా వాళ్ళ ఐటమ్స్ది. మొబైల్ తనకే ఇచ్చాను, నన్ను లోపలికి రమ్మన్నారు కానీ అవ్వదు కదా అంతా ఇది. కానీ ఇదిగోండి వాళ్ళ కర్రీస్, బోటి కూర, తలకాయ కూర అన్నీ. వాళ్ళకి పరోటాది చాలా ఫేమస్ అంట, అందుకని అది కూడా. ఇదిగోండి వాళ్ళ గ్రేవీ, ఇదంతా నేను షార్ట్లో కూడా పెట్టానండి.
ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే బెంగళూరు టీసీపల్లి దగ్గర ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా విజిట్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక్కడ వాషింగ్ ఏరియా కొంచెం ప్రాబ్లము, ఎందుకంటే అది చిన్నదే కదా. ఇదిగోండి చెప్పాను పొట్లంది ఇలా అరిటాకులో కట్టేసి ఫ్రై చేసేది సంథింగ్. ఐటెం పేరు నాకు తెలీదు. ఇదిగోండి పరోటాది గ్రేవీ కాంబినేషన్ సూపర్ ఉందంట. ఇంకా లాస్ట్లో వాళ్ళ మెనూ అది. ఓకే బాయ్, థ్యాంక్ యూ.